అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని గనక మారుస్తే నెక్స్ట్ సీఎం ఎవరు, నెక్స్ట్ ముఖ్యమంత్రి పదవి ఎవరికి ఇచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి 6 నెలల సమయం ఇచ్చారు కాంగ్రెస్ అధిష్టానం అనేది వినబడుతున్న చర్చ. 6 నెలల్లో రేవంత్ రెడ్డి తనను తాను ప్రూవ్ చేసుకోలేకపోతే, 6 నెలల్లో రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాగుండకపోతే, ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఏ వ్యతిరేకత అయితే ఉన్నదో 6 నెలల తర్వాత గదే వ్యతిరేకత ఉంటే రేవంత్ రెడ్డిని మారుస్తారు అనేది ఒక చర్చన పడుతున్నది. ఇప్పుడు కర్ణాటకలో సిద్ధరామయ్యకు 3 సంవత్సరాలు కాంగ్రెస్ అధిష్టానం అవకాశం ఇచ్చారు. 3 సంవత్సరాలలో సిద్ధరామయ్య పర్ఫార్మెన్స్ బాగాలేదని చెప్పి సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవి తీసేసి డీకే శివకుమార్కి అవకాశం ఇచ్చారు. రేవంత్ రెడ్డికి కూడా 3 సంవత్సరాలు కాంగ్రెస్ అధిష్టానం అవకాశం ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అనేది వినబడుతున్న చర్చ. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి దాదాపు 2.5 సంవత్సరాలు పూర్తయిపోయింది. ఇంకొక 6 నెలల టైం ఇస్తారు. ఈ 6 నెలలలో రేవంత్ రెడ్డి ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన భయంకరమైనటువంటి వ్యతిరేకత ఉన్నది తెలంగాణలో. రేవంత్ రెడ్డి పైన నిరుద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారు, ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారు, రైతులు వ్యతిరేకంగా ఉన్నారు, మహిళలు వ్యతిరేకంగా ఉన్నారు, వృద్ధులు వ్యతిరేకంగా ఉన్నారు. చాలా మంది రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకంగానే ఉన్నారు. రేవంత్ రెడ్డి వ్యతిరేకతను ఒడగొట్టుకోవాలి. రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాగాలేదు, రేవంత్ రెడ్డి వ్యవహారం బాగాలేదు, రేవంత్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ కూడా బాగాలేదని చెప్పి పెద్ద ఎత్తున ఒక చర్చ నడుస్తున్నది. రేవంత్ రెడ్డికి 6 నెలల టైం. 6 నెలల్లో రేవంత్ రెడ్డి సూపర్ పరిపాలన ఉన్నది, అద్భుతంగా ఉన్నది. రేవంత్ రెడ్డి పాస్, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండాలి, రేవంత్ రెడ్డి పరిపాలన చాలా అద్భుతంగా చేస్తుండని చెప్పి 6 నెలల్లో రేవంత్ రెడ్డి ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉన్నటువంటి వ్యతిరేకత 6 నెలల తర్వాత రేవంత్ రెడ్డి పైన ఉండొద్దు. ఈ వ్యతిరేకతను రేవంత్ రెడ్డి గనక పొడగొట్టుకుంటే, ఈ వ్యతిరేకతను రేవంత్ రెడ్డి గనక ఖతం చేస్తే రేవంత్ రెడ్డి మిగతా 2 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కంటిన్యూ అవుతాడు. ఒకవేళ రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకత గిట్లనే ఉందనుకో 6 నెలల తర్వాత కూడా, సో రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి దించేస్తారు అధిష్టానం అనేది ఒక పెద్ద చర్చ. ఎందుకు మరి ఈ వార్త ఇప్పుడు వినబడుతున్నది, చర్చ ఎందుకు వస్తుంది తెరపై కంటే, కర్ణాటకలో సిద్ధరామయ్యను దించేసారు అధిష్టానం. దించడానికి రీజన్ ఏంది? సునీల్ కనుగోలు అక్కడ ముఖ్య సలహాదారుడుగా ఉన్నాడు. సునీల్ కనుగోలు పిన్ టు పిన్ వాళ్ళకు ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూనే ఉన్నాడు. సునీల్ కనుగోలు సిద్ధరామయ్య పైన ఒక సర్వే చేసిందట. ఈ 3 years పరిపాలన ఎట్లుంది, సిద్ధరామయ్య పర్ఫార్మెన్స్ ఎట్లుందని చెప్పి సునీల్ కనుగోలు సర్వే చేసి ఆ రిపోర్ట్లు అధిష్టానానికి ఇస్తే, ఆ రిపోర్ట్లో మొత్తం సిద్ధరామయ్య పైన నెగిటివ్ ఉన్నది. సిద్ధరామయ్య పర్ఫార్మెన్స్ బాగాలేదు, ఆయన మొత్తం వీక్ ఉన్నది పర్ఫార్మెన్స్, అడ్మినిస్ట్రేషన్ ఆయనతో అయితలేదని చెప్పి హైకమాండ్కి తెలిసింది. సో సిద్ధరామయ్యకి రిజైన్ చేయమని చెప్పి అధిష్టానం చెప్పారు. సిద్ధరామయ్య రిజైన్ చేసిండు. డీకే శివకుమార్కి ఆ పదవి ఇచ్చారు, ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. నిన్న డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణం కూడా చేసిండు. సో కర్ణాటకలో ఆల్టర్నేట్ ఉన్నది. ఆల్టర్నేట్ అంటే ఏంది? ఇప్పుడు సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి దించేస్తే డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అక్కడ బలంగా ఉన్నాడు. డీకేకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పదవికి అర్హుడు, ఫిట్. సో సిద్ధరామయ్య అన్ఫిట్ అని చెప్పి ఆయన దించేసారు. మరి తెలంగాణలో ఫిట్ ఎవరు? ఇప్పుడు సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో బలంగా ఉండేటటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి వల్లనే కాంగ్రెస్ వాస్తవానికి అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో క్రియాశీలక పాత్ర పోషించిండు. రేవంత్ రెడ్డి వల్ల కాంగ్రెస్ పార్టీ బలం పెరిగింది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డిని కనుక ఒకవేళ ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి అధిష్టానం దించేస్తే రేవంత్ రెడ్డి తర్వాత ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునేటటువంటి సత్తా ఉన్నటువంటి లీడర్ ఎవరు? మరి ఆ లీడర్ ఎవరు? ఎవరికి అవకాశం ఇస్తారు కాంగ్రెస్ అధిష్టానం? మరి ఎవరు బలమైనటువంటి లీడర్? ఎవరికి అధిష్టానం మరి ఆ బలాన్ని చేకూరుస్తారు? ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం పిన్ టు పిన్ డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. దాదాపు 15 మంది మంత్రులు ఉన్నారు రేవంత్ రెడ్డి క్యాబినెట్లో. ఈ 15 మంది మంత్రులలో ఎవరికి ముఖ్యమంత్రి పదవి ఇస్తారు? ఎవరు ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అర్హత ఉంది? ఎవరు అడ్మినిస్ట్రేషన్ చక్కగా చేయగలుగుతారు? ఎవరు పర్ఫార్మెన్స్ బాగుండేటటువంటి అవకాశం ఉంది? ఇవన్నీ విషయాలు ఈ వీడియోలో మనం ఖచ్చితంగా డిస్కస్ చేసుకోవాలి. మీరు కామెంట్ రూపంలో తెలియజేయాలి. ఫస్ట్ రేవంత్ రెడ్డి తర్వాత ముఖ్యమంత్రి కుర్చీలో ఎవరు కూర్చుంటే బాగుంటుంది? అధిష్టానం ఎవరికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉండొచ్చు? మళ్ళీ ఈ సిస్టమ్ని హ్యాండిల్ చేసేటటువంటి సత్తా ఉన్న లీడర్ ఎవరు? అంటే తెలంగాణ గవర్నమెంట్ని నడిపేటటువంటి సత్తా ఉన్న లీడర్ ఎవరు? ఇవన్నీ కూడా మీరు కామెంట్ చేస్తేనే బాగుంటుంది. మీకోసమే ఈ వీడియో చేస్తున్నా, ప్రత్యేకంగా మీ కామెంట్ కోసమే. నన్ను తిట్టుకునేటోళ్ళు తిట్టుకోరు, నాకు పెద్ద ఇబ్బంది ఏం లేదు. కానీ మీరు కామెంట్ పెట్టుర్రి. రేవంత్ రెడ్డి తర్వాత పరిపాలన ఇంకెవరు మంచిగా చేస్తారు? రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి దించేస్తే నెక్స్ట్ ముఖ్యమంత్రి అయ్యేటటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారు? దీంట్లో బలమైనటువంటి లీడర్ కర్ణాటకలో అంటే డీకే శివకుమార్ ఉన్నాడు. మరి ఇక్కడ ఎవరు? తెలంగాణలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్కన, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్కన, కొండా సురేఖన, తుమ్మల నాగేశ్వరరావు, ఎవరు? ఒక్కొక్క పేర్లు నేను బోర్డు మీద చాలా క్లియర్గా రాస్తా. క్లియర్గా రాసి నేను వాళ్ళ గురించి కూడా చెప్తా.
వాళ్ళు పరిపాలన ఎట్లా చేయగలుగుతారు, ఏం కథ, మరి ముఖ్యమంత్రి పదవులు వాళ్ళకి ఇస్తే మరి ఎట్లుంటుంది, ఏం కథ అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఎవరు సీఎం? ఈ 14 మంది మంత్రులలో సీఎం అర్హత ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు? ఎవరికి సీఎం పదవి ఇస్తే బాగుంటుంది తెలంగాణలో? నెక్స్ట్ సీఎం, కొత్త సీఎం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఫస్ట్ ముఖ్యమంత్రి ఉన్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి తర్వాత ఒకవేళ ముఖ్యమంత్రి పదవి అధిష్టానం ఇవ్వాలనుకుంటే బట్టి విక్రమార్కకి ఏమన్నా సీఎం పదవి ఇస్తుందా అధిష్టానం? బట్టి విక్రమార్కకు అధిష్టానం సీఎం పదవి ఇచ్చేటటువంటి అవకాశం ఉందా అంటే ఆల్రెడీ బట్టనకు ఉన్నటువంటి మంత్రి పదవినే అధిష్టానం తొలగించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అనేది వినబడుతున్న చర్చ. బట్టి విక్రమార్క ఆల్రెడీ డిప్యూటీ సీఎం ఉన్నాడు, డీసీ డిప్యూటీ సీఎం పదవిలో బట్టి విక్రమార్క ఉన్నాడు. సో బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం ఉన్నాడు కాబట్టి సో బట్టి విక్రమార్కకు సంబంధించిన డిప్యూటీ సీఎం పదవిని అధిష్టానం తొలగిద్దామనే ఆలోచనలో ఉన్నారు. సో బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం పదవి తీసేసి ఒక బీసీకి అవకాశం ఇద్దామనే ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్టుగా వినబడుతున్నటువంటి ఒక చర్చ. కాబట్టి బట్టి విక్రమార్కకు రేవంత్ రెడ్డికి ఒకవేళ సీఎం పదవి తీసేస్తే బట్టికి సీఎం పదవి ఇచ్చేటటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉండొచ్చు, అంత ఈజీగా ఇవ్వకపోవచ్చు. అసలు మంత్రి పదవినే తీసేద్దామనే ఆలోచనలో ఉన్నప్పుడు బట్టనే ఢిల్లీకి పోయి మంత్రి పదవి తీసేస్తే ఇబ్బంది అవుతుందని చెప్పి రిక్వెస్ట్ చేసిన అనేది కూడా వినబడినటువంటి ఒక వార్త. కాబట్టి మాక్సిమం బట్టనకు ముఖ్యమంత్రి పదవి ఇస్తారా ఇయ్యరా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. కానీ ఆ డిప్యూటీ సీఎం పదవి ఉంచవచ్చు, ఉంచకపోవచ్చు, ఇది కూడా చర్చ నడుస్తున్నది. ఆ తర్వాత రెండోది బట్టి విక్రమార్క తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా క్లియర్ మీకు కనబడుతుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, ఆయన పీసీసీగా గతంలో పనిచేసేటటువంటి వ్యక్తి. కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి ఛాన్స్ ఇచ్చేటటువంటి అవకాశాలు దాదాపు 80% ఉన్నాయి. 80% ఉత్తమ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చేటటువంటి అవకాశాలు ఉండొచ్చు. ఒకవేళ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి దించేస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిట్, అన్ఫిట్ ఏం కాదు. బట్టన్న కూడా ఫిట్టే, బట్టన్న కూడా ముఖ్యమంత్రి పదవికి ఫిట్. కానీ అధిష్టానం అంత ఈజీగా అవకాశం ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే 2.5 సంవత్సరాలు డిప్యూటీ సీఎం ఉండి మళ్ళీ సీఎం అంత ఈజీగా ఇవ్వకపోవచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఆ తర్వాత శ్రీధర్ బాబు. మరి శ్రీధర్ బాబుకు అవకాశం ఇచ్చేటటువంటి ఉందా? మరి ఐటీ మినిస్టర్ అయిన శ్రీధర్ బాబుకు సీఎం పదవి ఇచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చా అంటే 50% ఛాన్స్ ఉంది. అంత ఈజీగా ఇవ్వకపోవచ్చు కానీ 50% అయితే ఛాన్స్ ఉంది శ్రీధర్ బాబుకు, ఒకవేళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి దించేస్తే. ఆ తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బలమైన అవకాశం ఉంటుంది. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దగ్గర పైసలు ఉన్నాయి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సపోర్ట్ ఉన్నది. కాబట్టి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు రెవెన్యూ మంత్రి. కాబట్టి మాక్సిమం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి 90 నుండి 95% ఛాన్స్ కూడా ఉండొచ్చు. ఒకవేళ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి కనుక హైకమాండ్ దించేస్తే పొంగులేటి సీఎం అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. ఇది నేనేదో కన్ఫర్మ్ అంటలేను, మీరు కామెంట్లు పెట్టుర్రి. పొంగులేటికి అంత సీన్ ఉందా, శ్రీధర్ బాబుకి సీన్ ఉందా, ఉత్తమ్ కుమార్ రెడ్డి సీన్ ఉందా, బట్టలకు సీన్ ఉందా, వాళ్ళు నిజంగా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే హ్యాండిల్ చేయగలుగుతారా అనేది మీరే కామెంట్ పెట్టేటటువంటి కార్యక్రమం కూడా చేయండి. తర్వాత పొన్నం ప్రభాకర్ ఫస్ట్ టైం మంత్రి. కాబట్టి పొన్నం ప్రభాకర్కి అంత ఈజీగా సీఎం అవకాశం ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే రేవంత్ రెడ్డి ఫస్ట్ టైం ముఖ్యమంత్రి చేశారు, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాగాలేదు, మళ్ళీ ఫస్ట్ టైం వేరే వాళ్ళకు సీఎం సీట్ ఇవ్వాలనేటటువంటి ఆలోచనలో మ్యాక్సిమం హైకమాండ్ అట్లా చేయకపోవచ్చు. మళ్ళీ కొత్త వాళ్ళ చేతిలో పెట్టడం ఎందుకు పెత్తనం అంతా అని చెప్పి అంత ఈజీగా ఇవ్వకపోవచ్చు. సో పొన్నం ప్రభాకర్కి సీఎం అయ్యేటటువంటి ఛాన్స్ లేదు, అంత ఈజీగా ఏం ఉండదు. ఆ తర్వాత కొండా సురేఖ ఆమె గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా మంత్రి. సో కొండా సురేఖకు సీఎం అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయా అంటే అంత ఈజీగా లేదు, ఆమెకి ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే మంత్రి పదవిలోనే కొండా సురేఖ అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి సో కొండా సురేఖకు సీఎం పదవి ఇవ్వకపోవచ్చు అనేది వినబడుతున్న చర్చ. సీతక్కకు ఛాన్స్ ఉందా అంటే దాదాపు ఒక 70% ఛాన్సెస్ ఉంటాయి, 70 to 80% ఛాన్సెస్ సీతక్కకు సీఎం పదవి ఇచ్చేటటువంటి అవకాశాలు ఉండొచ్చు. లేదా సీతక్కకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చేటటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు. ఒకవేళ రేవంత్ రెడ్డిని కనుక మారుస్తే, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే రేవంత్ రెడ్డిని కనుక అధిష్టానం దించేస్తే కర్ణాటకలో సిద్ధరామయ్యని దించినట్టు సో డిప్యూటీ సీఎం పదవి సీతక్కకు వచ్చేటటువంటి అవకాశాలు మాత్రం ఉండొచ్చు. సీఎం పదవి అంత ఈజీగా ఇవ్వకపోవచ్చు, కానీ సీఎం పదవిలో కూడా 70% ఛాన్స్ ఉంది. కానీ డిప్యూటీ సీఎం పోస్ట్ మాత్రం సీతక్కకు మ్యాక్సిమం వరించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. తర్వాత సీతక్క తర్వాత తుమ్మల నాగేశ్వరరావుకి సీఎం పదవి లేదు, రాదు.
ఎందుకంటే తుమ్మల నాగేశ్వరరావు వాళ్ళంతా బీఆర్ఎస్ నుండి వచ్చినటువంటి వ్యక్తులు, పొంగులేటి కూడా బీఆర్ఎస్ నుండి వచ్చింది. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన ఒక రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. ఆయనే తనకంటూ ఎమ్మెల్యేల సపోర్ట్ని, తనకంటూ మంత్రుల సపోర్ట్ని, తనకంటూ ఒక ఆరాని క్రియేట్ చేసింది. కాబట్టి పొంగులేటికి అవకాశం ఉంటుంది. తుమ్మల నాగేశ్వరరావుకు సీఎం అయ్యేటటువంటి ఛాన్స్ లేదు. తుమ్మలకు ఉంటే గదే మినిస్ట్రీ కంటిన్యూ అయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చు. ఇక తుమ్మల నాగేశ్వరరావు తర్వాత జూపల్లి కృష్ణారావు. సో జూపల్లికి మరి సీఎం అయ్యేటటువంటి ఛాన్స్ ఉందా అంటే లేదు. జూపల్లి కూడా సీఎం అయ్యేటటువంటి ఛాన్సెస్ లేవు. మళ్ళీ మినిస్ట్రీ కూడా ఉంటుందా ఉండదా అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే జూపల్లి పర్ఫార్మెన్స్ బాగాలేదనేది కూడా వినబడుతున్నటువంటి చర్చ. దామోదర్ రాజనరసింహకు కూడా సీఎం అయ్యేటటువంటి ఛాన్సెస్ లేదు, ఉండకపోవచ్చు. సో మినిస్ట్రీ మాత్రం దామోదర్ది ఉంటుంది. ఎందుకంటే ఆయన సీనియర్ లీడర్, దామోదర్ మినిస్టర్ అట్లనే ఉంటుంది. ఆ దామోదర్ మినిస్ట్రీ కన్ఫర్మ్. ఒకవేళ రేవంత్ రెడ్డిని మార్చినా, మంత్రులను మార్చినా, దామోదర్ రాజనరసింహకు సంబంధించిన మంత్రి పదవి మాత్రం కంటిన్యూ అవుతుంది. దాంట్లో వేరే ఆప్షన్ ఏం లేదు. తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సీఎం అయ్యేటటువంటి ఛాన్సెస్ 85 లేదా 80 to 85% ఉండొచ్చు మ్యాక్సిమం. సీఎం అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీనియర్ లీడర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, ఆయన పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది. ఆయన మంత్రిగా కూడా ఇప్పుడు పర్ఫార్మెన్స్ బాగానే ఉన్నటువంటి నేపథ్యంలో సీనియర్ లీడర్ కాబట్టి కోమటిరెడ్డికి అవకాశం ఉండొచ్చు. ఆ తర్వాత కోమటిరెడ్డి తర్వాత వివేక్ వెంకటస్వామికి మినిస్ట్రీ ఉండొచ్చు. రేవంత్ రెడ్డి మార్చినా, మంత్రులను మార్చినా వివేక్ వెంకటస్వామి మంత్రి పదవి ఉంటుంది. సీఎం అయ్యేటటువంటి ఛాన్స్ లేదు. ఆ తర్వాత వివేక్ వెంకటస్వామి తర్వాత అడ్లూరి లక్ష్మణ్కి సంబంధించిన మంత్రి పదవి కూడా పోయేటటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. అలాగే మంత్రి పదవి పోతుంది. నెక్స్ట్ స్పీకర్ ఇచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు. స్పీకర్ పదవి ఇచ్చే అవకాశం ఉండొచ్చు. అడ్లూరికి సీఎం అయ్యే ఛాన్స్ 1% కూడా లేదు. ఆ తర్వాత అడ్లూరి తర్వాత వాకాటి శ్రీహరి మినిస్ట్రీ ఉంటుంది. మినిస్ట్రీ తీసేయరు అంత ఈజీగా. సో వాకాటి శ్రీహరి సీఎం అయ్యేటటువంటి ఛాన్స్ లేదు. సో ఇప్పుడు మొత్తం ఎంతమంది? 14 మంది ఉన్నారు. రేవంత్ రెడ్డితో 15 మంది. ఇప్పుడు అజారుద్దీన్ కూడా ఉన్నాడు. అజారుద్దీన్కి ఇంకా కేటాయించలేదు పదవి, కానీ ఇంకా పూర్తి స్థాయిలో ఆయన ఏదేం కాలేదు. ఆయన ఏదో మొన్న ప్రమాణ స్వీకారం చేసిండు అంటే ఎమ్మెల్సీగా. కాబట్టి మరి అజారుద్దీన్కి అవకాశం ఉందా అంటే అజారుద్దీన్కి మినిస్ట్రీయే చక్కగా వేయలేదు, సీఎం అయ్యేటటువంటి ఛాన్స్ లేదు. సరే, ఇప్పుడు దీంట్లో మొత్తం పేర్లలో బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి, దామోదర్ రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్, తర్వాత వాకాటి శ్రీహరి, అజారుద్దీన్. ఈ మంత్రులలో మొత్తం ఎవరికి సీఎం పదవి ఇవ్వచ్చు మీ అంచనా? సో మనకున్న సోర్స్ అయితే ఒకవేళ రేవంత్ రెడ్డి సీఎం పదవి దించేస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చేటటువంటి అవకాశాలు ఉండొచ్చు అనేది వినబడుతున్న చర్చ. ఇన్ కేస్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి అవకాశం ఇవ్వకపోతే వేరే ఆప్షన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇట్లా కాంగ్రెస్ బలం ఉన్నటువంటి వ్యక్తులు, సీతక్క. సో ఒక మహిళకు కూడా అవకాశం ఇచ్చినామనే ఆలోచనతోటి అధిష్టానం కూడా కొంత ఇవ్వచ్చు. కాబట్టి ఇలాంటి పేర్లు వినబడుతున్నాయి మ్యాక్సిమం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వీళ్ళంతా కూడా సీనియర్ లీడర్లు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీనియర్ లీడర్ కాకపోవచ్చు, కానీ పొంగులేటి దగ్గర పైసలు ఉన్నాయి. ఆయన పరిపాలన చేయగలుగుతాడు, గవర్నమెంట్ కాన్స్టెంట్ ఉంచగలుగుతాడు, అవసరం అంటే బీఆర్ఎస్ కూడా కొనగలుగుతాడు. కాబట్టి ఇట్లాంటి పేర్లు అయితే తినబడుతున్నాయి. సో ఎవరు ఫిట్ ఎవరు అన్ఫిట్ అనేది క్వశ్చన్ మార్క్. నేను చెప్పిన ఫైనల్ కాదు, మీరు కూడా ఆన్సర్ ఇవ్వండి. మీరు కూడా కొంత కామెంట్ పెట్టేటటువంటి కార్యక్రమం చేయండి. ఒకవేళ రేవంత్ రెడ్డి కాకపోతే కాంగ్రెస్కి ఆప్షన్ ఏంది? ఇప్పుడు కాంగ్రెస్కి ఆప్షన్ రేవంత్ రెడ్డిని దించేస్తే కాంగ్రెస్కు ఆప్షన్ ఏంది? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి తీసేస్తే కాంగ్రెస్కు ఉన్నటువంటి బలం ఏంది? రేవంత్ రెడ్డే బలం. రేవంత్ రెడ్డిని తీసేస్తే నెక్స్ట్ ఏంది బలం? నెక్స్ట్ ఎవరు ఫిట్ ఎవరు అన్ఫిట్? ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి మంత్రులను మంత్రి పదవులే తీసేస్తారనే చర్చ కూడా వినబడుతున్నది. ఇలా మంత్రి పదవులో కొంతమంది అన్ఫిట్ ఉన్నారు, ఫిట్ ఉన్నారనే చర్చ కూడా వినబడుతున్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి రాజీనామా అయితే కాంగ్రెస్ పరిస్థితి ఏంది? రేవంత్ రెడ్డి అధిష్టానం తీసేస్తే కాంగ్రెస్ పరిస్థితి. ఇవన్నీ అందుకే ఈ బోర్డు మీద రాసిన. వీళ్ళందరూ లీడర్లు, మరి వీళ్ళందరూ మంత్రులు. ఎవరు ఫిట్ ఎవరు అన్ఫిట్, ఎవరు ముఖ్యమంత్రి పదవి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది, ఎవరు హ్యాండిల్ చేయగలుగుతారు అనేదే క్వశ్చన్ మార్క్ ఇప్పుడు. సో చూద్దాం ఏం జరగబోతుందో. మీకోసమే ఈ వీడియో చేసిన, మీరే కామెంట్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఎవరికి బాగుంటుంది ఏం కథ అనేది. సో దీంట్లో బట్టన్నకు మంత్రి పదవి ఉంటుంది. మంత్రి పదవి ఎట్టి పరిస్థితుల్లో బట్టన్నది పోదు, కానీ డిప్యూటీ సీఎం తీసేస్తారనేది వినబడుతున్న చర్చ. సీఎం పదవి కూడా అంత ఈజీగా బట్టన్నకు ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే 2.5 సంవత్సరాలు డిప్యూటీ సీఎంగా ఉన్నాడు కాబట్టి మళ్ళీ సీఎం అవకాశం ఇవ్వకపోవచ్చు. అక్కడంటే వేరే ఆప్షన్ లేదు కర్ణాటకలో.
కర్ణాటకలో ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ డీకే శివకుమార్, వేరే వాళ్ళకి ఇచ్చేటటువంటి ఆప్షన్ లేదు కాబట్టి ఇచ్చేసిరు. ఇంకోటి ఒప్పందాలు కూడా ఉన్నాయి, 2.5 సంవత్సరాల ఒక్కలు 2.5 సంవత్సరాల ఒక్కలు అనే ఒప్పందాలు ఉన్నాయి. అట్లనే సిద్ధరామయ్య పైన తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది. సో తెలంగాణలో కూడా మరి రేవంత్ రెడ్డి పైన గట్టిన వ్యతిరేకత ఉంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి దించేసే అవకాశం ఉండొచ్చు అనేది వినబడుతున్న చర్చ. మరి వీళ్ళ దాంట్లో ఎవరికి మంత్రి పదవి ఇస్తారు, అంటే ఎవరికి ముఖ్యమంత్రి పదవి ఇస్తారు, ఎవరిని తీసేస్తారు, ఎవరిని ఉంచుతారు అనేదే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు చూద్దాం. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.